నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్ ప్రైమ్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా 5,128 మంది సిబ్బంది ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ. చింతలపూడి నియోజకవర్గంలో నేటితో 3 మండలాల్లో ఉద్యోగ మేళను నిర్వహించిన ఎమ్మెల్యే. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కొంతమూరు గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నమోదు కార్యక్రమం. కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ అవార్డు ఎంతో బాధ్యతనిచ్చింది డాక్టర్ వీర్రాజు. నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్ ప్రైమ్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 17 కేటగిరీల కింద 2,37,389 మందికి 101,63,33,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. శనివారం ఉదయం కొవ్వూరు మండలం తొగుమ్మి గ్రామంలో ఆర్డీఓ రాణి సుష్మితతో కలిసి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం ప్రభుత్వ సెలవు దినం నేపథ్యంలో నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయం పెన్షన్లు ఇంటి వద్దనే అందచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 18 రూరల్ మండలాల్లో 3 పట్టణ ప్రాంతాల్లో 9,041 క్లస్టర్స్ పరిధిలో 5,128 మంది సిబ్బందిచే ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొగుమ్మి గ్రామంలో దివ్యాంగులైన తల్లి కొడుకులకు తామరపల్లి నూకరత్న, తామరపల్లి సంతోష్లు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనుకోని కారణాల వలన పెన్షన్ పంపిణీ అందుకోలేని పెన్షన్ తీసుకుని పింఛన్దారులకు 3 నెలల వరకు పెన్షన్ బకాయిలు చెల్లించబడతాయని పేర్కొన్నారు. పెన్షన్దారులు 3 నెలల నిరంతరంగా పెన్షన్ తీసుకుని వారికి శాశ్వతంగా వలసగా పరిగణించి వారి పెన్షన్ నిలిపివేయబడుతుందని అభ్యర్థులను తేదీ 3 నెలల్లోగా ఎలాంటి బకాయి లేకుండా రోల్ బ్యాక్ పెన్షన్ విడుదల చేస్తామని కలెక్టర్ తెలియజేశారు. మేడం 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 ఇల్లు శాంక్షన్ వచ్చింది కదా, వచ్చింది మేడం. ఓన్ సైట్ ఉంది మేడం. అందువల్ల 2 హౌసెస్ కూడా శాంక్షన్ అయ్యింది మేడం. అయితే కేటగిరీ 3 అడిగారు మేడం లాస్ట్ టైం. అయితే ఇక్కడ ఉన్నదేమో ఓన్లీ ఒక 3 మెంబర్స్ మాత్రమే కేటగిరీ 3 అడిగారు మేడం. అందువల్ల చింతలపూడి నియోజకవర్గంలో నేటితో 3 మండలాల్లో ఉద్యోగ మేళను నిర్వహించిన ఎమ్మెల్యే ఆఖరి రోజు ఆదివారం లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగ మేళను నిర్వహించనున్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో నిరుద్యోగ యువతను ఆదుకునేలా 4 మండలాల్లో ఉద్యోగ మేళను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ శనివారం తెలిపారు. తడికలపూడిలోని ఒక ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. స్వయంగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వారికి ఇంటర్వ్యూతో పాటు మౌలిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగాలు లభించేలా ఆయన స్వయంగా నిరుద్యోగుల కోసం హెచ్ఆర్ గా పనిచేస్తున్నారు. తనను నమ్ముకున్న తన నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం ఒక్కరోజు విరామం లేకుండా పార్టీ కార్యక్రమాలతో పాటు నిరుద్యోగ విద్యార్థుల భవిష్యత్తు కోసం కూటమి నాయకులతో కలిసి ఉద్యోగ మేళను నిర్వహిస్తున్నారు. ఒకసారి మీ యొక్క ప్రొఫైల్ ని రిజిస్టర్ చేసిన తర్వాత నేనే ఇనిషియల్ గా స్క్రీనింగ్ చేస్తాను. నేను చూసేది ముఖ్యంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీరు మరి సర్వే అవ్వగలుగుతారా లేదని నేను టెస్ట్ చేస్తాను. దాన్ని నేను ఇచ్చిన గ్రేడింగ్ బట్టి మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అది మాకు టీం ఇక్కడ ఉన్నారు, సో మీరు గైడ్ చేస్తారు. ఎవరైతే మరి సెలెక్ట్ అవుతారో 4 మండలాలు కలిపి వారికి డిసెంబర్ 2న మేము రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాము. డిసెంబర్ 7th కానీ 8th కానీ మరి కంపెనీ డైరెక్ట్గా వచ్చేసి మరి వాళ్ళు మిమ్మల్ని ఫైనల్ ఇంటర్వ్యూ చేస్తారు. సో ఎవరినైతే నేను ప్రపోజ్ చేస్తానో ఈ యొక్క ప్రాసెస్లో మరి వాళ్ళకి చెప్పి నేను వాళ్ళకి కొంచెం ప్రమోట్ చెప్పుకోండి రిక్వెస్ట్ చేస్తాను. సో మీరు ఈ యొక్క టాలెంట్ని కానీ స్కిల్ కానివ్వండి కాన్ఫిడెన్స్ తోటి మీరు మాట్లాడండి. సో నర్వస్నెస్ ఫీల్ అవ్వకండి. ఇక్కడ వచ్చేసి మనంతా కూడా చింతపూడి కాన్స్టిట్యూన్సీ ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం మనం. సో ఇక్కడ ఉన్న మంచి టాలెంట్ని ప్రమోట్ చేయాలని చెప్పి ఈ యొక్క మరి జాబ్ డ్రైవ్ని నేను ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఐ హోప్ మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకుంటారని చెప్తున్నాను. అలాగే అందరూ కూడా ఓపెన్ మైండ్తో ఉండాలి. ఓపెన్ మైండ్ అంటే నాకు ఇంటిలో జాబ్ కావాలి, ఇంటి పక్కన కావాలి, ఊళ్ళో కావాలి కాదు. ఇప్పుడు అంతా కూడా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మనము థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ అన్నట్టుగా. సో చాలా ఇన్నోవేటివ్ తోటి ఉండాలి మనము. ఎప్పుడైతే మనం డిఫరెంట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి ఇంటర్వ్యూ చేసేవాడిని ఇంప్రెస్ చేస్తామో డెఫినెట్గా మీరు ముందుకెళ్తారు. సో అందరూ కూడా కెరీర్ని చిన్నగా స్టార్ట్ చేస్తారు. మీరు ఓవర్ నైట్ ఒకేసారి పెద్దగా అయిపోవాలని అని అనుకోండి. స్టెప్ బై స్టెప్ తీసుకొని మీరు మీ యొక్క ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోండి. ఆ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకున్న దాంట్లో మేము మీకు ఒక గైడ్ లాగా ఉంటాము. సో తప్పకుండా మనకి ఇక్కడ మంచి నాయకులు ఉన్నారు, నాయకత్వం ఉంది కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకుని ఈ అవకాశాన్ని మీ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి. మరి ఇంటర్వ్యూకి వచ్చిన అందరూ కూడా నేను వారికి బెస్ట్ విషయం చెప్తాను. సో ఐ హోప్ యు ఆల్ డూ బెటర్. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కొంతమూరు గ్రామ పంచాయతీ కొలమూరులో టీడీపీ నాయకులు పినమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో నేడు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం టీడీపీ రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరింట్ల రవిరామ్ కిరణ్ ఆ సారథ్య నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నేడు కొంతమూరు గ్రామం కొలమూరు పంచాయతీ నందు ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గోరింట్ల రవిరామ్ కిరణ్ రూరల్ మండల అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, కొలమూరు గ్రామ అధ్యక్షులు దండమూడి ప్రసాద్ పాల్గొని సభ్యత్వ నమోదు ద్వారా కలిగే ఉపయోగాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ నిరంతరం పార్టీకి సేవ చేస్తున్న ప్రతి కార్యకర్తకి, నాయకులకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని, ప్రతి కార్యకర్తకు భరోసా కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తుందని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా నేడు ప్రతి ఒక్కరూ 100 రూపాయలు పెట్టి సభ్యత్వ నమోదు చేసుకోవాలని, దాని ద్వారా 5 లక్షల వరకు ప్రథమ బీమా వర్తిస్తుందని, తద్వారా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి లబ్ధి కలుగుతుందని తెలియజేశారు. కాకుండా కార్యకర్తకి అనేక అంశాల్లో చాలా బెనిఫిట్స్ రాబోతుంది. ముఖ్యంగా చదువుకోవాలనుకుంటే మంచి కళాశాలలో, ప్రభుత్వ కళాశాలలో వాళ్ళకి కొంత సాయం చేయబడుతుంది. ఈ సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు మన రాష్ట్రంలో విద్య, ఉపాధి, ఇది కాకుండా కూడా తీసుకున్న బిల్స్ కి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కార్యకర్త రావచ్చు. సో అదో భరోసా. ఇదే కాకుండా స్కీమ్స్ అయినా అది మీ క్యాస్ట్ బట్టి, మీ అర్హతను బట్టి మీరు అప్లికేషన్ చేసుకుంటే మేము ఆటో వెహికల్ తీసుకుంటే ఫస్ట్ ప్రయారిటీగా కార్యకర్తలు కంపల్సరీ ఆ పథకం అమలయ్యేలాగా విధానం కూడా రాబోతుంది. ఇదే కాకుండా ప్రతి కార్యకర్త ఎలా ఉన్నాడు, ఆరోగ్యం ఎలా ఉంది, ఇలాంటి విషయాలు హాస్పిటల్ రాయితీలు కూడా రాబోతున్నాయి. నేను ప్రత్యేకంగా మన నియోజకవర్గం అదేవిధంగా స్టేట్ లో కూడా కార్యకర్త హెల్త్ కార్యక్రమం కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనిఖీలు నిర్వహించారు. బార్జీలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం బియ్యం గోదాంలో సోదాలు నిర్వహించారు. కాకినాడ పోర్ట్ నుంచి సౌత్ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన నౌకలో 6,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పవన్ గుర్తించారు. దీనిపై అధికారులతో చర్చించి డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు కాకినాడ పర్యటనకు వెళ్తుండగా పిఠాపురం బైపాస్ రోడ్లోనే అగ్రహారం వాసులతో పవన్ మాట్లాడారు. అగ్రహారానికి చెందిన ప్రభుత్వ పట్ట భూములో నివాసం ఉంటున్న తమను ఆక్రమణాల పేరుతో అర్ధాంతరంగా ఖాళీ చేస్తున్నారని స్థానికులు పవన్ ఎదుట వాపోయారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఖాళీ చేయమంటూ ఒత్తిడి చేస్తున్నారని పవన్ కు ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి బాధితులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత అధికారులతో మాట్లాడిన న్యాయం చేస్తామంటూ పవన్ హామీ ఇచ్చారు.
ఈ మానస అనే కంపెనీ ఏదైతే గౌరవపడి కుటుంబానికి సంబంధించిందో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం కోసం మీడియస్ రైస్ ఇక్కడ ఉపయోగించారు. చాలా స్పష్టమైన ఆధారాలు మనకు దొరికినాయి సార్. అలాగనే ప్రాపర్ సూపర్విజన్ లేని కాడికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. ఈరోజు టుడే ఇట్ ఈస్ రైస్, టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉన్నట్టే కదా. సూర్యశ్రీ రైస్ మిల్, సాయి భాస్కర్ ఎగ్జిట్, మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్, శ్రీ చిత్ర మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ Who is the boss? ఎక్స్ఎమ్ఎల్ఏ గారి బ్రదర్స్. శ్రీ వాళ్ళదే ఇది లోడ్ చేశారు వాళ్ళు. 50,000 వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్ 1,500. కలెక్టివ్ గ్రూప్ ఇది, ఒకళ్ళు కాదు. ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది. అండ్ వి హావ్ ఓఎన్జీసీ హియర్. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ? హౌ కమ్ పోలీస్ అథారిటీస్ టుక్ ఇట్ సో ఈజీలీ? మేము రిపీటెడ్ గా రెడ్ ఫ్లాగ్స్ చూపిస్తున్నప్పుడల్లా మీరు ఎవరు ఏమి చేయకపోతే ఎట్లా? టుడే ఏంటి ఒకసారి ఇది అలవాటు అయినప్పుడు రేపు ఏమొస్తాయి మనకేం తెలుసు? No, what do we do? These guys are not making any attempt. We don't know, we are struggling to get into the ship. Huh? Whether is it intentional or is it really because of seas? My contention is this. What if there are some explosives? You never know. And I'm not seeing any enough push from the port authority side. You guys are taking it very lightly. Huh? You guys are taking it very lightly. Whether they go according to international, I don't care. Ease of business ante smugglers ki ease of smugglers kaadu kada. There is an entire ecosystem supporting smugglers in Kakinada port. That's what my contention is. What do you say? Stern action will be taken on you. I won't leave it. I won't leave it. Let's go. నేను అంటుంది ఇదే, దానికి చేయగలిగిన మీరు దాన్ని చేయలేకపోతాం. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. మీరు ఏం చేయాలి, ఇక్కడ దాకా తీసుకొచ్చి యూ కుడ్ హావ్ సెంట్ 3 ships lashed down to like that. They would have been ready if they are sincere enough. ఏమి కనిపించట్లా. Do you think this is all about public distribution system rights? Do you know how dangerously you guys are operating? అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు? అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా? ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, పొలిటికల్ బాసెస్ ఎవ్వడేం చేయడు when it comes to national security. No one is above the law, not even your bosses. Who is your CEO? Praveen Aditya. Praveen? Ask Praveen Aditya to come to Mangalgiri. అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హామీ లేదు. నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ అలౌస్ మీ టు బీ హియర్.
ever since I took charge from Deputy Chief Minister, not even one guy was allowing me to come here. They discouraged me, please don't, sir. I waited for 6 months. ఒక తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు. యు ఆర్ గెట్టింగ్ యూస్ టు స్మగ్లర్స్. స్మగ్లర్ రైస్ తాగుతాడా? రాష్ట్ర స్థాయిలో 2023 నుంచి 24 సంవత్సరానికి టైమ్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థ మొత్తం వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ వైద్యులు వారి ప్రతిభ గుర్తించి అందించే టైమ్స్ హెల్త్ ఎక్సలెంట్ అవార్డు అందుకోవడం తనకు ఎంతగానో బాధ్యతలను పెంచిందని డాక్టర్ GHPS వీర్రాజు పేర్కొన్నారు. 2 రోజుల క్రితం హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా వీర్రాజు అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం నాగావళి తోట సెంటర్ లో ఉన్న టీమ్ హాస్పిటల్లో ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ అవార్డు అందుకోవడం కన్నా తమ ఆసుపత్రిలో వైద్యం అందుకుని ఆరోగ్యవంతులుగా వారి వారి ఇళ్లకు వెళ్లడం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. ఈ అవార్డు సూర్య గ్లోబల్ ఆసుపత్రి టీమ్ ఆసుపత్రిలో తాను పడిన కష్టానికి ఈ అవార్డు దక్కిందన్నారు. ఈ అవార్డు అందుకున్న బాధ్యతతో నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉండి సేవలు అందిస్తానని డాక్టర్ వీర్రాజు తెలిపారు. ఈ అవార్డు ఇవ్వడానికి కారణాలు ఆల్రెడీ ఇది ఒక రోజులో నేను సాధించింది కాదు. లాస్ట్ 18 సంవత్సరాల నుంచి మీకు ఇచ్చే సర్వీసెస్ మీకు అందరికీ తెలుసు. సర్వీసెస్ నేను ఆఫర్ చేస్తాను. నాకు మంచి ఏమనిపించింది అంటే ఈ సంవత్సరం సూర్య గ్లోబల్ హాస్పిటల్ని వారు చికిత్స జరిగింది. దాంట్లో 2 విభాగాలు. పేషెంట్ కేర్, పేషెంట్ని ఇంకా ఎంత మంచిగా సూర్య గ్లోబల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ మూలంగా ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారు. 2 క్యాన్సర్ విభాగంలో క్యాన్సర్ సర్జరీ నా ప్రతిభని గుర్తించడం జరిగింది. ఇది 18 సంవత్సరాల నుంచి చేస్తున్న అన్ని గుర్తించడం జరిగింది. అది కూడా నాకు సంతోషం ఏంటంటే మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో చూడడం జరిగింది. ఇది ఎవరు కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా అనవాళ్ళు. ఇంకా మంచి గొప్పదైన ఈ అవార్డు తీసుకోవడానికి నేను ఒక్కనే కారణం కాదు, మీకు మా సూర్య గ్లోబల్ ఫ్యామిలీ అందరూ కారణం. ఎందుకంటే పురస్కారం కానీ అవార్డు ఒక మనిషితో వచ్చేది కాదు, కలిసి వచ్చేది. మీకు అందరికీ తెలుసు సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్ కి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతిరోజు మన హాస్పిటల్లో 80 నుంచి 90 మందికి రేడియేషన్ థెరపీ జరుగుతుంది. రోజు 30 మందికి మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 130 నుంచి 200 మంది నుంచి 9 మంది కీమోథెరపీ చేయడం జరుగుతుంది. ఆలోచించండి, ఇంకా ఈ హాస్పిటల్ ఇంకా మంచి ఫెసిలిటీస్ తీసుకురావాలని, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురావాలని, అది మన సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ కాదు, 50% దాటిన హాస్పిటల్స్ మోర్ దెన్ 1000 ఉంది. సో వాటిలో చూసుకుంటారు. సంవత్సరాలు చేసింది ఈరోజు మీకు చెప్పాను కదా, ఇది ఒక్కడికే కాదు, ఇది సూర్య గ్లోబల్ ఫ్యామిలీ అందరికీ గర్వపడిస్తాం. మీరు కూడా గర్వపడాలి. డిస్ట్రిక్ట్ లో మన హాస్పిటల్ వచ్చింది కూడా మనం కూడా అందరూ గర్వపడాలి. అన్ని రకాలుగా వైద్యాలు అందించినటువంటి మన డాక్టర్ వీర్రాజు గారు ఆయన యొక్క ప్రతిభను గుర్తించి ఈ అవార్డ్స్ ని ఇచ్చారు. దాని రీజన్ అంటే దీన్ని ఎలా అవార్డుని సెలెక్ట్ చేశారంటే, మొట్టమొదటిగా రోగుల యొక్క అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్స్ తీసుకున్న సేకరణ జరిగింది.
దానికి కూడా ఒక ఏజెన్సీ నిర్వహించి ఆ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ని, క్రిటికల్ కేర్, ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ ఎలా ఇస్తున్నారు, అలానే సర్జికల్ ఆంకాలజీలో యొక్క పేషెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తమమైనటువంటి యొక్క అవార్డ్స్ ని మనం సూర్య గ్లోబల్ హాస్పిటల్ సంపాదించుకోవడం గొప్ప విషయంగా మేము భావించి మీ ముందుకు రావడం జరిగింది. సో అది ఆ యొక్క అవార్డ్స్ కూడా గవర్నర్ గారి చేతుల మీద అందుకోవడం సో మనందరికీ ఎంతో అరుదైనటువంటి సత్కారం. దాన్ని బట్టి ఈ యొక్క విషయాలు మీ అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో డాక్టర్ గారు ఈ రోజు మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. సో నౌ ఐ రిక్వెస్ట్ అవర్ చైర్మన్ డాక్టర్ వీర్రాజు సార్ టు అడ్రస్ ది ప్రెస్. మహాపుష్కర వనంలో ఘనంగా కార్తీక వన సమరాధన రాజమహేంద్రవరం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా కార్తీక వన సమరాధన సర్వేసభ సమావేశం స్థానిక దివాన్ చెరువులో ఉన్న గోదావరి మహాపుష్కర వనంలో శనివారం ఘనంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా వారి కుటుంబ సభ్యులతో హాజరైన ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. జిల్లా పిహెచ్పి అధ్యక్షులు రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్లా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి పి దేవానందం స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ఫస్ట్ ప్లస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి, డాక్టర్ పవన్ కిషోర్, విశిష్ట అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు, రాష్ట్ర కోశాధికారి శాఖవరపు వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమండ రాంబాబు తదితరులు విచ్చేశారు. డాక్టర్ కళాధర్ రెడ్డి మాట్లాడుతూ పిహెచ్పి సభ్యులు బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణ పొందాలని, ప్రాథమిక స్థాయిలో మేలైన వైద్యం అందించాలని సూచించారు. ఈ శిక్షణ జీవితంలో ముందుకు సాగేందుకు చాలా ఉపయోగపడుతుందన్నారు. కష్టపడి సబ్జెక్టు నేర్చుకోవడం ద్వారా మంచి పిహెచ్పిలుగా అనుభవం సంపాదించడానికి వీలవుతుందన్నారు. ఇంకా పలువురు అతిథులు మాట్లాడుతూ పిహెచ్సిలు తమ వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు వివరించారు. కాబట్టి ఇప్పుడు దండలు మార్చుకుని మనకి వెళ్ళ ముందు ఏమండి సార్ మీద దండ వేయాలి, మీరు ఆవిడకి వేయాలి. మీరే డాక్టర్ గారు ఒకరి తర్వాత దంపతులు తీసుకోవాలి. నెక్స్ట్ సిలార్ సాహెబ్ గారు రెడీగా ఉండండి. కొంకూతురు పెట్రోల్ మండలం కొంకూతురులో ఇప్పటికీ కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ అందరితో మంచి కమ్యూనికేషన్ ఉన్న సిలార్ సాహెబ్ గారు ముందు దంపతులు ఇద్దరు రండి, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు కానీ. సరే ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోటో తీసుకోండి. సార్ అయిపోయింది అందరూ. సేవలు అందిస్తున్నటువంటి సిరాజ్ సాహెబ్ గారిని ఈ విధంగా మేము అసోసియేషన్ తరఫున సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. భోజనాలు వడ్డించేవారు స్లిప్పులు తీసుకుని వడ్డించండి. మీ స్లిప్పుల మీద మీ పేరు పాడిన పాటది. మొన్ననే పాడుతా తీయగలో వాగ్దేవిలో చిన్నది చాలా అద్భుతంగా పాడింది. అది చూసి నేను నేర్చుకుని నేను పాడతానని నాకు కూడా రావడం జరిగింది. దేవుడి దేవుళ్ళు ఏంటంటే మా అమ్మాయి కూతురు, మా మనవరాలు ఇతను మల్టీ టాలెంటెడ్.
డ్యాన్స్లో కానీ సాంగ్స్లో కానీ పొద్దున శ్లోకాలు చూశారు కదా, అన్నీ కూడా చక్కగా 5th క్లాస్ చక్కగా చేస్తుందని నేను వస్తానంటే తీసుకొచ్చాను. మాకు అసలు ప్లానింగ్ లేదు. తినతో పాటు ఆ సౌష్మిత కూడా అప్పటికప్పుడు అనుకున్నది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అదేం లేవు. మన మీటింగ్ నిన్న అప్పటికప్పుడు అనుకుని నేను దేవానంద గారు అనుకుని పెళ్ళైతే మన మిత్రులందరూ వచ్చే లోపల కార్యక్రమాలు పెడదామని చెప్పి రావడంతో వీళ్ళిద్దరు చిన్నారులు ఇప్పటి వరకు మనకు చాలా చక్కటి కాలక్షేపం అందించారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందాక నుంచి మనం అందరూ ఎదురు చూస్తున్నటువంటి మన జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిబిటి రాజు గారి మన అమూల్యమైన సందేశాన్ని పోవలసిందిగా సభాపతిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభాయ నమః. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశము మరియు కార్తీక వన సమారాధన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రావు గారికి, రాష్ట్ర కోశాధికారి వేణుగోపాల్ గారికి, వేదిక పైన ఉన్న వివిధ జిల్లాల మండలాల నాయకులకు, విచ్చేసిన సోదర సోదరీమణులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కార్తీక వన సమారాధన మన భారతదేశ సాంప్రదాయం అన్నీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన పూర్వులు తయారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏ ఏ నెలల్లో ఏ ఏ మాసాల్లో ఆ మాసాలలో ఉండేటువంటి ఉష్ణోగ్రత ఇతర విషయాలన్నింటినీ కూడా అంటే దృష్టిలో పెట్టుకుని రకరకాల పూజలు రకరకాల కార్యక్రమాలు మన పెద్దలు నిర్వర్తించారు. మనందరికీ ఆ యొక్క సాంప్రదాయాన్ని అందజేశారు. కార్తీక వన సమారాధన అనగానే వన సమారాధన, వనంలో అందరూ కూర్చుని సమంగా కుల మత భేదాలు ఏమీ లేకుండా, పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా, అలాగే ధనికులు పేదవారు అనేటువంటి ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సమానంగా కూర్చుని భోజనం చేసి ఆనందించేటువంటి చక్కని కార్యక్రమం ఈ వన సమారాధన. చాలా చోట్ల ఇది ఏమవుతుందంటే కమ్మవాళ్ళ వన సమారాధన, రాజుల వన సమారాధన, గొల్లవాళ్ళ వన సమారాధన, ఈ విధంగా కులపరంగా వన సమారాధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఈ రోజున మనం మన అసోసియేషన్ తరఫున నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం నిజమైనటువంటి వన సమారాధన. ఎందుకంటే మన అసోసియేషన్లో కులం నాకు ఇష్టం లేదు. రెండు మాటలు మాత్రం చెప్తాను నేను. ఫస్ట్ది మా నాన్నగారి గురించి చాలా చెప్పారు. దయచేసి ఆయనతో మాత్రం పోల్చొద్దు. అది వేరు ఇది వేరు అంతే. అది ఒక మహావృక్షం, అదృష్టం కొద్దీ దానికి కింద ఒక చిన్న మొక్కలాగా మేము పుట్టాం అంతే. దయచేసి దాంతో మాత్రం పోల్చదు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మేము ఆయన్ని రీచ్ కాలేము. మా ఎయిమ్ వల్ల ఒకటి ఆయన పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు, అంతకంటే వేరే ఏం మేము అనుకోవట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా ఒక మనిషి ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ఇచ్చేవాళ్ళు ఉండాలి. అట్లా నేను ఫస్ట్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఫస్ట్ 1 month 2 months తగిలైన తర్వాత నన్ను నమ్మి నాకు పేషెంట్లు పంపించిన క్వాలిఫైడ్ డాక్టర్స్ అయితే ఏంటి, ఇక్కడ ఉన్న పిఎంపి సోదరులు అయితే ఏంటి, జన్మలో ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని చెప్పుకున్నాను. ఏ రోజు కూడా మర్చిపోను. ఎందుకంటే మీరు అవకాశం ఇవ్వకపోతే నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా నాకు ఎప్పుడు లేదు. అట్లా అవకాశం ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ పవన్ కిషోర్ గారు ఉన్నారు, అట్లనే ఇంకొంతమంది డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ పేర్లు అయితే చెప్పారు, నేను చెప్పను. కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరూ తెలుసు చెప్తాను. కానీ అట్లా అవకాశం ఇచ్చి నిజంగా నేను ఈరోజు అట్లీస్ట్ ఈ స్టేజ్లో ఉన్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మూడోది ఏంటంటే దయచేసి అంటే కొత్తగా నేను అబ్జర్వ్ చేసేది కొత్తగా ఏంటంటే కొత్తగా వచ్చిన పిఎంపీలు ఎవరైతే ఉన్నారో అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, లాస్ట్ టైం కూడా 2-3 మీటింగ్లో రాజు గారు కూడా చెప్పారు, నేను కూడా విన్నాను. అది ఫ్యూచర్లో మనకి ఇంకా క్వాలిఫైడ్స్ పెరుగుతున్నారు. రూరల్ ఏరియాస్లో కుటుంబ పురస్కారం అందజేస్తున్నాం.
పెద్దలు ఆయన వేదిక మీదకి తీసుకురమ్మని చెప్పి గంగమూల రాంబాబు గారు చెప్తా అనుకుని ఆయన వచ్చారు. రాష్ట్ర జాతీయ నాయకులు అందరూ చేతుల మీదుగా కొన సమాలోచన కుటుంబ పురస్కారం. సార్ అలా ఇలా నుంచోండి సార్, అందరూ కొంచెం ఇలా వదిలేండి, ఇలా ఉండండి సార్ కొంచెం. ఆత్మీయ జ్ఞాపకాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా వెళ్ళిపోవద్దని చెప్తున్నాం. ఒక పెద్ద కొడుకు వచ్చినట్టుగా చంద్రబాబును ఆప్యాయంగా తాకుతూ నిండుగా నవ్వుతూ ఈ అవ్వ మాట్లాడిన తీరు, అంతే ఆప్యాయతతో చంద్రబాబు ఆమెతో మాట్లాడిన తీరు చూస్తుంటే తల్లి కొడుకుల అనుబంధాన్ని కళ్లారా చూసినట్టుంది. వేమకల్లులో పెన్షన్ లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ హయాంలో పెన్షన్దారులు కమిషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలా ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని చంద్రబాబు అడగ్గా అలాంటిది ఏది లేదని లబ్ధిదారులు సమాధానం ఇచ్చారు. ఇచ్చారా? ఇచ్చారు. ఉదయం ఎంత ఇచ్చారు అంటే ఏంటి? 4,000 ఇచ్చారా? ఇబ్బందులు పెట్టాలి కదా, ఏమైనా డబ్బులు తీసుకుంటారా? కాదు, వాళ్ళు ఏమైనా కమిషన్ 4,000 ఇస్తారా? వాళ్ళు ఏమైనా పట్టుకుని ఇస్తారా? కరెక్ట్గా ఇచ్చేస్తారా? ఏమ్మా నువ్వు కూడా పిచ్చి తీసుకున్నావా? కలుసుకున్నారా? ఏం బాధ కదా రైతులు తీసుకోవడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా చేస్తుందా? వదిలిపెట్టు. ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా చేస్తున్నారా? బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా 5,128 మంది సిబ్బంది ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ. చింతలపూడి నియోజకవర్గంలో నేటితో 3 మండలాల్లో ఉద్యోగ మేళను నిర్వహించిన ఎమ్మెల్యే. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కొంతమూరు గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నమోదు కార్యక్రమం. కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ అవార్డు ఎంతో బాధ్యతనిచ్చింది డాక్టర్ వీర్రాజు.